త్రేతాయుగం నాటి నుంచి నేటి కలియుగం వరకు సర్వ దేవతలు, మానవులు, ఋషులు, మహనీయులచే ఆరాధింపబడుతున్నాడు పురుషోత్తముడు శ్రీరాముడు. ఒకే మాట, ఒకే బాణం, ఒకే సతి అని చరిత్ర కొనియాడిన కోదండరాముని చరిత్ర నేడు బ్రహ్మోత్సవాల సందర్భంగా వీక్షకుల సౌకర్యార్థం అందిస్తున్నది మీ V7 సిటీ న్యూస్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. కోదండ రామాలయం తిరుపతిలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ధూపదీప నైవేద్యాలతో వెలుగొందుతోంది. దేవస్థానం రాకముందు మహంతుల పాలనలో ఉండేది. ధూపదీప నైవేద్యాలతో నిత్యం వేలాది మంది భక్తులతో కలకలలాడే ఈ ఆలయం తిరుపతి మధ్యలో వెలసిన ఆలయం. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ మాసాలలో కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. కోదండ రామస్వామి ఆలయం 3 అంతస్తుల రాజగోపురం మీద విజయనగర శిల్పులు, అరుదుగా కనిపించే పశ్చిమ వైపు ముఖద్వారం, ఆలయం చుట్టూ ఎత్తైన రాతి ప్రహరీ గోడ, గోపురం దాటి ఆలయంలోకి ప్రవేశించగానే బలిపీఠం, ధ్వజస్తంభం, గర్భగృహం, అంతరాలం ఉంటాయి. ఎత్తైన అధిష్టానంపై అపురూప నిర్మాణం, ముఖమంటపం, మహామంటపం, మండప రాతి గోడలపై విజయనగర రాజ చిహ్నాలు, బలకృష్ణుడు, ఆంజనేయ, బలరామ, లక్ష్మి, వాలి, సుగ్రీవ శిల్పాలు ఉన్నాయి. క్రీస్తు శకం 1547లోని శాసనం ప్రకారం విజయనగర సదాశివరాయలు అనే రాజు ఆలయ నిర్వహణకు ఎన్నో దానాలు చేశాడు. అన్నమయ్య మనవడు అయిన తాళ్లపాక చిన తిరుమలయ్య ఒక ఉత్సవంలో రాముల వారికి తిరుప్పలి ఓడం అనే ఇడ్లీ నైవేద్యాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడు గోవిందరాజస్వామి శేషవాహనంపై వచ్చి ఈ రాముల వారి గుడిలో మర్యాదలు పొంది తిరిగి తన ఆలయానికి వెళ్తుంటారు. క్రీస్తు శకం 1801లో మిస్టర్ స్ట్రాటన్ అనే ఆంగ్లేయుడు జిల్లాకు మొదటి కలెక్టర్. తిరుమల ఆలయ చరిత్ర, దానికి సంబంధించిన పురాణాలను, ఐతిహ్యాలను, ప్రశస్తిని, సాంప్రదాయాలను స్థానికులైన ఆలయ నిర్వాహకుల నుండి తెలుసుకొని శిలాశాసనాలు చెక్కించారు. ఈ ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా పూజలు చేయడానికి ఉదయగిరి నుండి బ్రాహ్మణులను తీసుకుని వచ్చారట. వీరిని ఉదయగిరి బ్రాహ్మణులు అంటారు. అనేక మంది రాజులు, ధనవంతులు ఈ ఆలయానికి ఎన్నో కైంకర్యాలు, ఇతర దానాలు చేశారు. క్రీస్తు శకం 1497లో పెరియ పెరుమాల్ దాసర్ అనే ఏకాంగి గుడి లోపల 1200 పణాలను సమకూర్చినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. బలరామ, లక్ష్మి, వాలి, సుగ్రీవ శిల్పాలు గర్భాలయంలో స్వామికి ఎదురుగా గరుడ మండపం ఉంటాయి. గరుడ మంటపంలో గరుత్మంతుడు నమస్కరిస్తున్నట్టు ఉంటుంది. గర్భగృహ ఆలయం ముందు ఇరుపక్కల జయ విజయలు అంటారు. గర్భ ఆలయంలో సుందరమైన కోదండరాముడి విగ్రహంతో పాటు కుడివైపున సీతాదేవి విగ్రహం, ఎడమ వైపున లక్ష్మణ స్వామి విగ్రహం ఉంటాయి. కోదండాలను కలిగి ఉన్న రామలక్ష్మణుల ప్రత్యేకత ఏమిటంటే స్వామికి ఎడమ వైపు కాకుండా సీతమ్మ విగ్రహం కుడివైపున ఉండడం. మూలమూర్తులకు ముందు స్వామిని సేవిస్తున్నట్టు ఉండే ఆంజనేయ స్వామి విగ్రహం పంచలోహాలతో తయారైంది. క్రీస్తు శకం 1480లో సాలువ నరసింహరాయల గౌరవార్థం ఈ ఆలయాన్ని తిరుపతికి చెందిన సటగోప దాసర్ నరసింహరాయ మొదలి అనే వ్యాపారి నిర్మించి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అలాగే క్రీస్తు శకం 1530 జనవరి 14వ తేదీన అచ్యుత దేవరాయల గౌరవార్థం కుమార రామానుజ అయ్యంగారు ఒక కొయ్య తేరును నిర్మించి బ్రహ్మోత్సవాలలో సమర్పించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అలాగే గుడి ముందు కొయ్య తేరు, తేరు మంటపం శిల్పాలతో నిర్మించాడు. ఆలయానికి ఎదురుగా చిన్న అంగడి వీధిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహం పెద్దదే కాదు, ఎంతో అరుదైనది. అచ్యుత దేవాలయాల అంగరక్షకుడు, పెనుగొండ వాసి, లేపాక్షి శిల్ప సంపాదకు కారకుడైన విరూపన్న ఈ ఆలయాన్ని, నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయాన్ని క్రీస్తు శకం 1540లో జీర్ణోద్ధరణ చేసినట్టు కనిపిస్తోంది. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో ఏప్రిల్ 3న కోయిలాల్వార్ తిరుమంజనం, ఏప్రిల్ 4న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు నిర్వహిస్తారు.